యా ఇప్పుడు నేను జస్ట్ ఒక 2 minutes లోక ప్రేమ గురించి చెప్పబోతున్నాను. బోల్డీ లవ్. ఈ లోక ప్రేమ ఎట్లాంటిదంటేనండి, నిన్ను చాలా బాధ పెడుతుంది. నువ్వు ఎంత ప్రేమిస్తావో వాళ్ళంత నిన్ను గాయపరుస్తారు, హర్ట్ చేస్తారు. నువ్వు వాళ్ళని ఎంత కావాలనుకుంటున్నావో సో వాళ్ళు నిన్ను అంతగా బాధ పెడతారు. ఇంకోటి ఏంటంటే నిన్ను డైలమాలోకి కూడా పడేస్తారు. ఏంటంటే ఏమని చెప్తారంటే, నువ్వే నా లోకం, నువ్వే నా జీవితం, నీతోటి లైఫ్ లాంగ్ ఉంటాను అని చెప్తారు. సో అలా చెప్పి లవ్ లెటర్స్ రాస్తారు, ఇంకా అవసరమైతే చేతులు కోసుకుంటారు, ఇంకా ఎన్నెన్నో చేస్తారు. సో ఇది ఓల్డీ లవ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ లవ్ ఎలా ఉంటుందంటే, డ్రెస్సెస్ మార్చినంత ఈజీగా మనుషుల్ని వాళ్ళు చేంజ్ చేసేస్తూ ఉంటారు. సో ఆ ఓల్డీ లవ్ వల్ల ఏమవుతుంది అని అంటే, చాలా మంది కొలాప్స్ అయిపోతూ ఉన్నారు. ఈవెన్ సమ్టైమ్స్ నాకు అనిపిస్తుంది, ఈ ఓల్డీ లవ్ వల్ల చూడండి చాలా ప్లేసెస్లో చూస్తున్నాము, చాలా ఇదిగా చూస్తున్నాము. ఓల్డీ లవ్ వల్ల చాలా జరుగుతున్నాయని. ఈ లోక ప్రేమ ఏంటంటే ఇది యేసయ్య ప్రేమ కాదు, ఇది జస్ట్ ఇది ఓల్డీ అట్రాక్షన్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే మనల్ని అర్థం చేసుకోరు, మన బాధని చూడరు, వాళ్ళ ఇష్టమొచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. అవసరమైతే కొడతారు, తిడతారు, హింసిస్తారు. వాట్సాప్లో డిఫరెంట్ స్టేటస్లలో పెడతారు, మనమే పెట్టి మన వల్లనే ఇట్లా అయ్యిందని కూడా మనల్ని బ్లేమ్ చేస్తారు. సో ఇదన్నమాట ఓల్డీ లవ్. సో ఓల్డీ లవ్ లో ఈ ఓల్డీ ఫ్రెండ్షిప్ లోకానుసారమైన ఫ్రెండ్షిప్. సో జేమ్స్ 4th chapter 4th verse లో చాలా క్లియర్ గా ఉంది కదా, ఈ లోక స్నేహం యెహోవాకు వైరం అనుంది, ఈ లోకాన్ని ప్రేమించేటోడు మరి దేవునికి శత్రువు అయి ఉన్నాడని ఉంది కదా. సో కాబట్టి ఎవరైతే ఈ లోకంతో ఫ్రెండ్షిప్ చేస్తారో ఏంటంటే వాళ్ళు దేవునికే శత్రువు అయి ఉన్నారంటండి. సో కాబట్టి ఈ లోకంతో మనం స్నేహం చేయకూడదు. ఈ లోకంతో స్నేహం చేయకూడదు అంటే కేవలం మనము సీరియల్స్, మూవీస్కి వీటికి కాదు, కానీ ఏంటంటే ఇవి జస్ట్ ఇవి మనం ఏంటంటే బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు చెప్పారు, అంత హోలీగా ఉండక్కర్లేదు, మనం యాక్షన్ మూవీస్ చూడొచ్చు, రాంగ్ ఏం కాదు అని చెప్పారు. సో కాబట్టి మూవీస్ చూడడం ఏమి పెద్ద రాంగ్ ఏం కాదు, యాక్షన్ మూవీస్, అడ్వెంచర్స్ చూడొచ్చు, అదేం లేదు. సో సీరియల్స్ అనేది మనం చూడకూడదు, అది పెద్ద సిన్ అనమాట, అవి మనం చూడకూడదు. సో కాబట్టి ఏంటంటే ఇది ఓల్డ్ ఫ్రెండ్షిప్ వాటి వల్ల ఇంకా ఏమైపోతుందంటే అవన్నీ చూసి కూడా ఓల్డ్ చెడిపోతుంది అనమాట. ఓల్డ్ ఫ్రెండ్షిప్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ ఓల్డ్ లోకానికి అడిక్ట్ అయిపోతున్నారు. లోకానికి అడిక్ట్ అయిపోయి దాని నుంచి బయటికి రాలేకున్నారు. అంటే ఏసై కంటే ఎక్కువ ఒక మనిషిని ఒక ఐడల్ వర్షిప్ గా భావిస్తున్నారు. ఏసై కంటే ఒక మనిషిని, ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ చాలా ఎట్లా ఉందంటే వాళ్ళే జీవితం, వాళ్ళే లైఫ్ అయిపోయింది. ఏసైని పక్కన పెట్టేస్తున్నారు అనమాట. ఇప్పుడు చాలా కోల్పోతున్నారు దాని ద్వారా. ఏమవుతుందంటే, ఎందుకంటే నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఈ ఓల్డ్ ఫ్రెండ్షిప్ అనేది, ఈ లోకానుసారమైన స్నేహం అనేది నేను ఏం చేస్తుంది అని అంటే నిత్య నరకాగ్నిలోకి తీసుకెళ్లిపోతుంది. ఎందుకంటే నువ్వు చేసే ఫ్రెండ్షిప్ ఎలాంటి వాళ్ళో చూసుకోండి, నువ్వు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు చూసుకోండి. డు నాట్ సిట్ విత్ మోకర్స్ అని బైబిల్లో క్లియర్ గా ఉంది కదా. కీర్తనలు 1st chapter మనం చూస్తున్నాం. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక, పాపుల మార్గం నిలవక, అపహాసలు కూర్చుండ చోట కూర్చుండక అని కీర్తనలు ఒకటి మనం చూస్తున్నాము. అలాగనే మరి సామ్స్ 1st chapter 1st verse లో మనం చూస్తున్నాము. సో కాబట్టి డు నాట్ సిట్ విత్ మోకర్స్, డు నాట్ స్టే విత్ వికెడ్ పర్సన్స్ అని ఉంది కదా. సో మోకర్స్ అంటే ఎగతాళి చేసే వాళ్ళ ముందు కానీ, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దని మరి క్లియర్గా ఉందండి బైబిల్లో. కాబట్టి అపహాసకులు, నేను ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు కూర్చుంటున్నావు, నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళ వైపు ఎందుకు పరుగులు ఎత్తుతున్నావు, నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు. నన్ను కూడా చాలా మంది ఎగతాళి చేస్తారు, ఇప్పటికీ చేస్తారు. ఓ గ్రేస్ ఎంత ఫ్యాట్ ఉంది, ఇంత షార్ట్ ఉంది, ఇట్లా ఉంది, అట్లా ఉంది అని నన్ను కూడా చాలా ఎగతాలు చేస్తారు. బట్ నేను అలవాటు అయిపోయింది, నేను హట్ అయ్యాను. నేను ఏమనుకున్నానంటే, ఐఎమ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, నేను దేవుని స్వరూపమై ఉన్నాను. ఐఎమ్ ఇమేజర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నేను యేసయ్య స్వరూపమై ఉన్నాను. సో కాబట్టి నేను ఎందుకు వాళ్ళ మాటలు లెక్క చేయాలి అనుకున్నాను. ఎవరో ఏమన్నా అనుకోని, నువ్వు అట్లున్నావు, ఇట్లున్నావు, నో ప్రాబ్లం, నాకు యేసయ్య ఉన్నాడు, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నువ్వు ఇట్లున్నావు అట్లున్నావు నన్ను ఎప్పుడూ అనలేదు కదా. సో కాబట్టి ఏంటంటే లోక తీరెట్లుంటుంది అంటే అవమానిస్తారనమాట, ఎగతాళి చేస్తారనమాట. ఇట్లా అంటే అవమానించే స్నేహితులతోటి, మీరు ఎగతాళి చేసే స్నేహితులతోటి ఫ్రెండ్షిప్ చేయొద్దండి. మిమ్మల్ని ఎగతాళి చేసేటోళ్ళు, నా కాలిగోటికి నువ్వు ఈక్వల్ కాదని చెప్పేటోళ్ళతోటి మీరు ఫ్రెండ్షిప్ చేయొద్దండి. అలాగనే ఇంకొకటి ఏంటంటే,
మెయిన్ నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు, ఆ వరల్డ్ వేలో నువ్వు వెళ్తున్నప్పుడు, ఆ వరల్డ్ ఫ్రెండ్షిప్ కోరుతున్నప్పుడు, ఆ వరల్డ్ లెవెల్లోకి నువ్వు వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే లోకానుసారమైన ప్రేమ, లోకానుసారమైన స్నేహం నేనేం చేస్తుందంటే నిత్య నరకాగ్నిలోకి తీసుకుంటుందండి. ఈ లోకానుసారమైన స్నేహం అనేది, ఈ లోకానుసారమైన ప్రేమ అనేది ఇది ఏంటంటే మనిషిని డిస్టర్బ్ చేసేస్తుంది అనమాట. అదే నిజం అనిపిస్తుంది అనమాట. వాళ్ళు చెప్పేదే నిజం అనిపిస్తుంది, సో వాళ్ళు చేసేదే రైట్ అనిపిస్తుంది. సో అట్లాంటి ఫ్రెండ్షిప్పే కావాలనిపిస్తుంది, అట్లాంటి లవ్వే కావాలనిపిస్తుంది. బట్ వాళ్ళని మన హార్ట్ బ్రోకెన్ చేసినప్పుడు కానీ మనకు అర్థం కాదు. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళతోటి మనం ముందుకు వెళ్ళాము, నిజంగా ఎలాగా సాటర్న్ ఎలాగా వాళ్ళ ద్వారా ట్రాప్ చేశాడని అప్పుడు మనకు అర్థం అవుతుందన్నమాట. సో నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే ఈ వరల్డ్ ఫ్రెండ్షిప్ చేయొద్దండి. అంటే ఎవరైతే ఎగతాళిగా కూర్చొని మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ దగ్గర మీరు కూర్చోవద్దండి. ఎవరైతే డ్రింకింగ్ చేయి, స్మోకింగ్ చేయి అని నిన్ను ప్రేరేపిస్తారో అలాంటి వాళ్ళతోటి స్నేహం చేయొద్దండి. ఎవరైతే నేను కించపరిచి మాట్లాడతారో వాడి బతికింతే దాని బతికింతే మారదు అని అంటారో వాళ్ళతో స్నేహం చేయొద్దండి. మంచి వాళ్ళతో, దైవికంగా ఉండేటోళ్ళతోటి, చర్చెస్కి వెళ్ళేటోళ్ళతోటి, బైబిల్ పట్టుకొని ప్రేయర్ చేసేటోళ్ళతోటి స్నేహం చేయండి. అది నీ జీవితానికి చాలా మంచిదండి. అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే ఫెలోషిప్ పెరుగుతుంది. యేసయ్య బిడ్డలతో సహవాసం చేస్తే పరిశుద్ధత అనేది వస్తుంది. అదే లోకానుసారాలతో స్నేహం చేస్తే నువ్వు పతనం అయిపోతావు, డ్రింకింగ్ కి స్మోకింగ్ అడిక్ట్ అయిపోతావు, కోపం అనేది వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్ అని వస్తుంది, షార్ట్ టెంపర్ అని వస్తుంది, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారండి. భర్తలు భార్యలు కొట్టే విధంగా ఉన్నారు, భర్తలు భార్యలు హింసించే విధంగా ఉన్నారు, భర్తలు భార్యల్ని చాలా దుఃఖపెట్టే విధంగా ఉన్నారండి. ఎందుకు చెప్తున్నాను అని అంటే వాళ్ళ స్నేహం ఎవరితో చేస్తున్నారు అని అంటే లోకంతో చేస్తున్నారు. కాబట్టి లోకాన్ని చూసి లోక ఫ్రెండ్స్ ఎట్లా చెప్తే అలాగ వింటున్నారు. సో లోకానుసారమైన మనసు కలిగి మీరు ఉండొద్దండి. అలాగనే లోకానుసారమైన ప్రేమ కలిగి మీరు ఉండొద్దండి. మీరు దైవికమైన ప్రేమ కలిగి ఉండాలా, యేసయ్య బిడ్డలుగా మీరు ఉండాలా. ఎప్పుడైతే మీరు యేసయ్య బిడ్డలుగా ఉంటారో అప్పుడు దైవిక ప్రేమ వస్తుంది, క్షమించే గుణము వస్తుంది, ప్రేమించే గుణం అనేది వస్తుంది అనమాట. సో ఈరోజు మీరు ఈ రెండు తెలుసుకోవాలని కోరుతున్నాను. నా లైఫ్లో నేను ఎన్నో డిస్టర్బెన్సెస్కి గురైపోయినాను, అసలుకి నేను డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయినాను. బట్ కానీ నేను యేసయ్యని చూసుకొని ముందుకు వెళ్తున్నాను. నా నిజమైన స్నేహితుడు యేసయ్య, నా నిజమైన ప్రేమికుడు యేసయ్య. జీసస్ ఈజ్ లవర్ ఆఫ్ మై సోల్ అండ్ జీసస్ ఈజ్ మై ట్రూ ఫ్రెండ్. ఐ డోంట్ నీడ్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్, ఐ నీడ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఎవరు నాకు అక్కర్లేదన్న, నా యేసయ్య ఉంటే నాకు చాలు. జీసస్ ఈజ్ మై ట్రూ లవ్. నా యేసయ్యదే నిజమైన ప్రేమ. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ద ట్రూ లవ్ బట్ ఐ నెవర్ ఫౌండ్ ఇట్. నేను తెలుసుకుంది ఏంటంటే నేను నిజమైన ప్రేమ కోసం పరుగులు ఎత్తినాను, బట్ కానీ నిజమైన ప్రేమ నేను కనుగొనలేదు. ఓన్లీ ఇన్ జీసస్, ఓన్లీ యేసయ్యలోనే, రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చదవటంలోనే, డూయింగ్ ద ప్రేయర్స్, ప్రార్థన చేయటంలోనే ఐ వాజ్ రియలైజ్డ్, నేను తెలుసుకున్నాను ఇట్ వాజ్ ఎ ట్రూ లవ్, నిజమైన ప్రేమ. యేసయ్య నాకు ఒక ప్రేమ లేఖ రాశాడు, యేసయ్య మనకు ఒక లవ్ లెటర్ రాశాడు. అది ఏదంటే బైబిల్. యేసయ్య తన మనసుని మన ముందు ఉంచాడనమాట. సో ఆ ప్రేమ లేఖను మనం చదువుతున్నప్పుడు యేసయ్య మనసు మనలోనికి వస్తుంది, యేసయ్య మనలోనికి వస్తారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సో కాబట్టి ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ద లైవ్ ప్రీచింగ్. స్తోత్రం యేసయ్య, నీకే వందనాలు తండ్రి. ఈ షార్ట్ మెసేజ్ని తండ్రి మీరు దీవించండి తండ్రి. అందరి హృదయాలలో ఫలింప చేయమని వేడుకుంటూ లోక స్నేహము, లోకానుసారమైన మనసు, లోకాన్ ప్రేమకి లొంగిపోకుండా తండ్రి నీకోసం జీవించే బిడ్డలుగా, నీ బిడ్డలతో సమాజం చేసే బిడ్డలుగా వీళ్ళుండటకు సహాయం చేయమని తండ్రి. నేను అన్నీ ఉన్నప్పుడే కోల్పోకుండా అయ్యా తన మేలుకుతోట తండ్రి నేను భ్రమ పెట్టే ఆత్మలు ఉంటాయని తెలుసుకొని వాటి నుంచి విడుదల పొంది తన నిజమైన స్నేహితులు ఎవరు, నిజమైన ప్రేమించే వాళ్ళు ఎవరని తెలుసుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండి.